సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నవి మన కాస్టింగ్ లోని 5 యూనిట్స్: ఇంట్రొడక్షన్, మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్స్, యూనిట్ అండ్ జాబ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ అండ్ ప్రాసెస్ కాస్టింగ్. దీంట్లో టఫెస్ట్ యూనిట్ ఏదో నేను చెప్పాలా? పోనీ టఫెస్ట్ వద్దు, ఈజియెస్ట్ యూనిట్ ఏదో చెప్పాలా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఈజియెస్ట్ యూనిట్. ఇక్కడ నుంచి మీరు కళ్ళు మూసుకొని 12 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ కాస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు సబ్జెక్ట్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ 4th యూనిట్ తోటి స్టార్ట్ చేయండి. ఫస్ట్ 4th యూనిట్ అండ్ జాబ్ కాస్టింగ్. ఎందుకు యూనిట్ అండ్ జాబ్ కాస్టింగ్ ఎందుకు ఈజీ అంటే, వాడు ఒక ఫార్మాట్ ఇస్తాడు. మీరు సియా లేదా ఏ పబ్లిషర్స్ బుక్ తీసుకున్నా అక్కడ ఒక ఫార్మాట్ ఇస్తాడు అనమాట. కాస్ట్ షీట్ అని ఒక ఫార్మాట్ ఇస్తాడు. ఆ ఫార్మాట్ మీరు బట్టి కొట్టేయాలి. అంటే ఫస్ట్ మెటీరియల్స్, లేబర్, ప్రైమ్ కాస్ట్, దాని తర్వాత ఓవర్ హెడ్ యాడ్ చేయాలి. అట్లా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఉంటది. ఆ ఫార్మాట్ మీరు గుర్తు పెట్టుకున్నారంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఆడు క్వశ్చన్లు ఇచ్చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ఫార్మాట్ లో స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి వాడు 12 మార్క్స్ ఇస్తాడు. లాంగ్ ఆన్సర్స్ లో 12 మార్క్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఈజియెస్ట్ చాప్టర్. నేను మీకు చెప్పిన కదా లాస్ట్ వీడియోలో, షార్ట్ నోట్స్ క్రియేట్ చేసుకోండి మీరని. ఈ యూనిట్ షార్ట్ నోట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ కాస్ట్ షీట్ ఫార్మాట్ రాసుకోండి. 1 డే బిఫోర్ ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ కాస్ట్ షీట్ ఒకసారి చూసుకోండి. ఈ యూనిట్ అసలు మీరు కళ్ళు మూసుకొని చేసేయచ్చు. 5 minutes లో అయిపోతుంది ప్రాబ్లం ఎగ్జామ్ లో మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే. సో ఫస్ట్ మీరు యూనిట్ అండ్ జాబ్ కాస్టింగ్ చేయండి. సెకండ్ ఏంది? సెకండ్ 5th యూనిట్ చేయాలి మీరు. ఇది అయిపోగానే ఇది చేయాలి, కాంట్రాక్ట్ అండ్ ప్రాసెస్ కాస్టింగ్. కాంట్రాక్ట్ అంటే ఎంత ఈజీ చాప్టర్ అంటే, మీ ఇక్కడ కొంచెం ఒక 1% బ్రెయిన్ మీరు దేనికి యూజ్ చేయాలంటే, ఒక టేబుల్ డ్రా చేయాలి మీరు. ఒక టేబుల్ ఇట్లా ఉంటది మనకు అకౌంట్స్ లో, డెబిట్ క్రెడిట్ ఎట్లుంటదో అట్లా ఒక టేబుల్ ఉంటది. వాడు కంటెంట్ ఇస్తాడు, ఏది ఎటు సైడ్ వేసి ఎట్లా బ్యాలెన్స్ చేయాలని నేర్చుకోవాలి మీరు. దానికి మీరు ఒక 1% బ్రెయిన్ పెట్టాలి ఇక్కడ కాస్టింగ్ అండ్ కాంట్రాక్ట్ అండ్ ప్రాసెస్ కాస్టింగ్ లో. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం వాడు క్వశ్చన్లు ఇచ్చేస్తాడు. జస్ట్ ఒక బేసిక్ క్యాల్కులేషన్, ఏ కంటెంట్ ఎక్కడ, ఏ ఐటమ్ ఎక్కడ పోతుంది అనే ఒక క్లారిఫికేషన్ మీకు ఉంటే ఇది కూడా ఈజీగా 5 minutes లో అయిపోతుంది. ఇంకొక 12 మార్క్స్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు లాంగ్ ఆన్సర్ లో. సో ఈ 2 యూనిట్స్ ఫస్ట్ మీరు చేసేయండి. ఎందుకు ఈ 2 యూనిట్స్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యూనిట్ 2 చేయండి. యూనిట్ 2 మెటీరియల్స్. దీనికి ఒక ఫార్మాట్ ఉంటది, దీనికి ఒక ఫార్మాట్ ఉంటది. బట్ మెటీరియల్స్ లో మాత్రం ఫార్ములాస్ ఉంటాయి మీకు. ఫార్ములాస్ ఎట్లా చదువుతా తెలుసా ఈ ఫార్ములాస్? అసలు మెటీరియల్స్ అంటే ఇట్లా మొత్తం బటిఫై కొట్టేసాలి మీరు ఫార్ములాస్. ఇక్కడ ఒక 12 మార్క్స్ రావాలంటే ఆ ఫార్ములాస్ మీకు ఎట్లా వచ్చి ఉండాలంటే, a+b² ఎంత అని అడిగితే ఏం చెప్తారు? a² + b² + 2ab అని ఇట్లా టక్కుమని చెప్పేస్తారు కదా. ఈ ఫార్ములాస్ కూడా మీకు అట్లా వచ్చి ఉండాలి. అట్లా వస్తే ఇక్కడ కూడా మీకు 12 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. వాడు రీఆర్డర్ లెవెల్, మాక్సిమం లెవెల్, మినిమం లెవెల్ అట్లాంటివి అడుగుతాడు కదా, అవి మొత్తం ఫార్ములాస్ బేస్డే. ఈ ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మరి? ఎట్లా గుర్తుంటాయి? a+b² లాగా చిన్న ప్రాబ్లం కాదు కదా, అది చిన్న ఫార్ములా కాదు కదా, పెద్ద ఉంటది రీఆర్డర్ లెవెల్ ఫార్ములా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దానికి ఈ చాప్టర్ మనం ఇన్ డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది కూడా ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ మనకి ఏమేమి అయిపోతాయి? ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది. ఈ 3 యూనిట్స్ మీకు అయిపోతాయి. ఈవెన్ ఇఫ్ మీరు 1 day బిఫోర్ బుక్ ఓపెన్ చేసిన, రేపు ఎగ్జామ్ ఉంది అది ఏం చేయాలో అర్థమైతే లేదని చేసిన, ఫస్ట్ ఇది యూనిట్ చేసి తర్వాత కాంట్రాక్ట్ చేసి దాని తర్వాత మెటీరియల్స్ చేస్తే 1 day లో మీరు 3 యూనిట్స్ కవర్ చేయొచ్చు. ఈ ఇంట్రొడక్షన్ అంటారా, ఇది మొత్తం థియరీ పార్ట్. కొంచెం మీరు బ్రెయిన్ పెట్టి ఆ కాన్సెప్ట్ ఏంది, వాడు ఏం చెప్తున్నాడు అని అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనకి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉందనుకో, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఈ థియరీ పార్ట్ అర్థం చేసుకోవడంలో పెట్టేస్తే ఇక్కడ కూడా మీరు గెయిన్ చేయొచ్చు ఇంకొక 12 మార్క్స్. 1 day బిఫోర్ ఎగ్జామ్, ఒక నైట్ ఉంటది కదా, రేపు ఎగ్జామ్ ఉంటది, రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంటది అంటే 1 night బిఫోర్ ఈ ఇంట్రొడక్షన్ థియరీ పార్ట్ మొత్తం మీరు చదువుకున్నా కూడా మీకు 1, 2, 3, 4 యూనిట్స్ కంప్లీట్ చేయొచ్చు. మీరు ఈజీగా పాస్ అయ్యే సబ్జెక్ట్ ఇదే. జస్ట్ క్యాల్కులేషన్,
ఇక్కడ ఫార్మాట్, ఇక్కడ ఫార్ములాస్ అంతే. నేను ఈ యూనిట్ ఎందుకు టచ్ చేస్తలేనంటే, ఒకవేళ మీరు 1 డే బిఫోర్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటట్టయితే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటది. లేబర్ అండ్ ఓవర్ హెడ్ కొంచెం మీరు బ్రెయిన్ వాడాల్సి వస్తుంది, అందుకే నేను ఇది టచ్ చేస్తలేను. ఒకవేళ మీరు ఒక 10 days 2 weeks బిఫోర్ మేము టైం ఇవ్వగలుగుతాం, మాకు ఈ సబ్జెక్ట్ క్లారిటీ కావాలి, ఎందుకంటే నెక్స్ట్ సెమ్ లో కూడా ఇవి కంటిన్యూ అవుతున్నాయి టాపిక్స్, కాబట్టి మాకు క్లారిటీగా చదువుకోవాలి అని అంటే మీరు ఈ టాపిక్ టచ్ చేయండి. లేదు 1 day బిఫోర్ మేము ప్రిపేర్ అవుతున్నాం అంటే ఈ టాపిక్ టచ్ చేయకండి, ఎందుకంటే మిగతా టాపిక్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ప్లాన్ చేసుకోండి. థియరీ, ఫార్ములాస్, ఫార్మాట్. ఇప్పుడు నెక్స్ట్ మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ యూనిట్స్ నుంచి వాడు ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడో చూద్దాం. సో ట్యూటర్స్ నౌ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా వస్తుందో చెక్ చేద్దాము. ఎగ్జామ్ లో ఈ యూనిట్స్ నుంచి వాళ్ళు క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారో చూద్దాము. ఇది నా ఓన్ గా చెప్తుంది కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు, ఓయూ వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎట్లా డిజైన్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి నేను చెక్ చేసి మీకు క్లారిఫై చేసి చెప్తున్నాను అనమాట. సో ఇంట్రొడక్షన్ మొత్తం థియరీ పార్ట్. థియరీయే కదా అని లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే దీంట్లో మనకి మొత్తం థియరీ క్వశ్చన్స్ వస్తాయి, ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉండవు. 2 long క్వశ్చన్స్ ఇస్తాడు, దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటది, ఏదన్నా ఒకటే మీరు రాయొచ్చు. అండ్ షార్ట్ లో కూడా 2 షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ ఒకవేళ మీరు ఇంట్రొడక్షన్ లెసన్ మంచిగా చదువుకుంటే 2 questions ఈ యూనిట్ నుంచే రాయొచ్చు. ఇక్కడ వీడు ఫంక్షన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్టింగ్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ అట్లా ఇస్తాడు. ఇక్కడ కొంచెం సింపుల్ క్వశ్చన్స్ ఇస్తాడు, 2 ఇస్తాడు. సో యూ కెన్ రైట్ బోత్ ఇఫ్ యూ స్టడీ దిస్ యూనిట్. మెటీరియల్ లో కూడా 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. లాంగ్ లో అయితే 2 ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, థియరీ ఏమి ఇయ్యడు. ఎందుకంటే రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ లో చూసుకుంటే మీకు థియరీ పార్ట్ తగ్గించేసారు వాళ్ళు, చాలా మటుకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు, మీరు దాంట్లో నుంచి ఏదైనా ఒక ప్రాబ్లం చూస్ చేసుకొని రాయొచ్చు. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటది మీకు. ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ ఇస్తాడు, మీకు ఏదొస్తే అది రాయొచ్చు. ఇక్కడ టోటల్ 8 ఇస్తాడు క్వశ్చన్స్, దాంట్లో నుంచి 5 questions చూస్ చేసుకొని రాయాలి మీరు షార్ట్ లో. సో ఇది ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ ఇస్తాడు, 2 questions ఇచ్చినప్పుడు ఒక ప్రాబ్లమ్, ఒక థియరీ క్వశ్చన్ ఇస్తాడు. సో ఇక్కడ వాడు డిపెండ్స్, అది వన్ మూడ్ ని బట్టి వాడు ఎట్లా ఇయ్యాలనుకుంటున్నాడు, మిమ్మల్ని సతాయించాలనుకుంటున్నాడా లేకపోతే మీకు ఈజీగా ఇయ్యాలనుకుంటున్నాడా అన్న దాన్ని బట్టి ఉంటది. ఈజీ ఇయ్యాలనుకుంటే థియరీ ఇస్తాడు, లేదు ఇలా సతాయించాలనుకుంటే ప్రాబ్లమ్ ఇస్తాడు. లేబర్ అండ్ ఓవర్ హెడ్స్ లో కూడా 2 questions ఇస్తాడు, ఇంటర్నల్ చాయిస్ ఉంటది, 2 ప్రాబ్లమ్సే ఉంటాయి, మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకొని రాయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ మెటీరియల్ లాగానే 1 లేదా 2 మోస్ట్లీ ఒక క్వశ్చన్ ఇస్తాడు, అది కూడా ప్రాబ్లమ్ ఇస్తాడు. ఓకే, థియరీ క్వశ్చన్ వెరీ వెరీ రేర్ ఛాన్సెస్ లో థియరీ క్వశ్చన్ ఇస్తాడు షార్ట్ లో, మాక్సిమం ప్రాబ్లమే ఇస్తాడు. యూనిట్ అండ్ జాబ్ కాస్టింగ్ లో కూడా సేమ్ 2 questions ఇస్తాడు, ఇంటర్నల్ చాయిస్ ఉంటది, 2 ప్రాబ్లమ్సే ఇస్తాడు. ఓకే, ఇక్కడ మోస్ట్లీ థియరీయే ఇస్తాడు. ఇక మిమ్మల్ని మీ టైం బాగలేకపోతే మీరు ఇక్కడ కూడా ఒక ప్రాబ్లమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాంట్రాక్ట్ అండ్ ప్రాసెస్ కాస్టింగ్ లో కూడా మనకి 2 questions ఇస్తాడు, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అండ్ థియరీ కూడా షార్ట్ ఆన్సర్స్లో ఒక థియరీ క్వశ్చన్ ఇస్తాడు. సో అట్లా ఉంటుంది అన్నమాట మొత్తం ప్రాసెస్. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్స్లోనైతే 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్సే వస్తాయి. చాలా మట్టుకైతే ఈ ప్యాటర్న్లోనే వస్తుంది. బట్ వెరీ 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 రేర్ కేసెస్లో ఒకవేళ పిల్లల్ని పాస్ చేసేసేయాలి అన్న ఇంటెన్షన్ ఉంటే ఒక థియరీ క్వశ్చన్, ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తుంది లాంగ్ ఆన్సర్స్లో. బట్ వెరీ వెరీ రేర్ కేసెస్. రీసెంట్గా అయితే మనం 2 ప్రాక్టికల్ క్వశ్చన్సే చూడవచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇట్లుంటుంది అనమాట. సో ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్స్ ఇన్ డీటెయిల్గా చూద్దాము. మీకు ఏ చాప్టర్ కావాలో మీరు కమెంట్స్లో చెప్పొచ్చు, నేను దాన్ని స్టార్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు వర్క్. థ్యాంక్ యూ.